Namaste dear students, welcome to our video class lesson number 34. In this lesson, we are going to learn conditional clauses to unreal condition or imaginary condition or improbable condition or ఇంకా ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? నిజానికి తెలుగులో మనం చెప్తే రియల్ కండిషన్ అన్రియల్ కండిషన్స్ అంటూ ఉండవు, ఒకేలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ వస్తే, సపోజ్ దేర్ ఆర్ 2 కాలేజ్ స్టూడెంట్స్, ఒక ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, అండ్ దే ఆర్ టాకింగ్. ఏదో నాటి పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ ఫాదర్ ఒకవేళ వస్తే నువ్వేం చేస్తావు? ఇదే విషయాన్ని ఒక పులి వస్తే నువ్వేం చేస్తావు అని 2 రకాలుగా చెప్పాలనుకున్నాం అనుకోండి. తెలుగులో మనం ఏం చేస్తామంటే, మీ ఫాదర్ వస్తే ఏం చేస్తావు అని ఎలా అడుగుతామో, పులి వస్తే ఏం చేస్తావు అని అలాగే అడుగుతాం. వేరస్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అదేంటంటే, ఫాదర్ రావటం అనేది పాసిబిలిటీస్ ఉండే, అంటే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది, ఇది రియల్ కండిషన్గా చెప్తాం. వేరస్ పులి రావటం అనేది పాసిబిలిటీస్ అంతగా లేవు, అన్రియల్ కండిషన్, ఇమాజినరీ యాక్షన్గా చెప్తాం. ఈ రెండింటికి తేడా ఉంది. మీ ఫాదర్ వస్తే ఇది రియల్ కండిషన్, ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్. ఓకే, మీ ఫాదర్ వస్తే, ఇఫ్ యువర్ ఫాదర్ కమ్స్, వాట్ విల్ యూ డూ? Or what will you do if your father comes now? This is real condition. Whereas unreal conditionలోకి వచ్చేసరికి తెలుగులో మనం ఒకేలా చెప్తాం, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మారిపోతుంది. అది ఎలా వస్తుందంటే, what would you do if a tiger came? See the difference. What will you do if your father comes? What will you do if your father comes? What would you do if a tiger came? ఇది డిఫరెన్స్ రియల్ కండిషన్ అన్రియల్ కండిషన్కి. ఇందులో మనం ఇఫ్ యువర్ ఫాదర్ కమ్స్ నౌ, వాట్ విల్ యూ డూ, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కానీ ఒక పులి వస్తే, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ ఎ టైగర్ కేమ్? ఓకే, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ హ్యాడ్ ఎ crore rupees ఇన్ యువర్ బ్యాంక్, ఇన్ యువర్ లాకర్? వాట్ వుడ్ యూ డూ? అంటే ఇవన్నీ పాసిబిలిటీస్కి దూరంగా ఉంటాయి. ఇంప్రాబబిలిటీ, అన్రియల్, ఇమాజినరీ కండిషన్స్ అని అంటాం. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ క్లాజ్ ఎప్పుడు సింపుల్ పాస్ట్లో ఉంటుంది. అంటే ఇఫ్ ఎ టైగర్ కేమ్, ఇఫ్ యు హ్యాడ్ 1 crore rupee, ఇలా ఉంటుంది. అంటే సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ ఎప్పుడు వుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ ఇలా వస్తుంది. అంటే వాట్ వుడ్ యూ డూ, ఐ వుడ్ బై, ఇలా వస్తుంది అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే ఆ విల్లా కొంటాను. ఇది ప్రోబబులా ఇంప్రోబబులా అనేది అది మనకు సంబంధించిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 80 lakhs ఉంది. 80 lakhs ఉంటే ఇంకో 20 lakhs కావాలి. సో 1 కోటి రూపాయలు ఉంటే ఆ విల్లా కొంటాను. ఇది ప్రాబబుల్, అంటే అన్రియల్ కాకపోవచ్చు. వేరస్ మన దగ్గర 1 లక్ష రూపాయలే ఉంది, కొన్ని 1 కోటి రూపాయలు ఉంటే ఆ విల్లా కొంటాను. ఇది ఇమాజినరీ యాక్షన్, అంటే మనకి ఇలా జరిగితే ఇంకోటి జరుగుతుంది అని చెప్పటం, కానీ వాస్తవానికి దూరంగా ఉండేటటువంటి మాటలు ఇవి. అప్పుడు మనం ఎలా చెప్తామంటే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ crore, if I had 10 millions, if I had 10 millions, I would buy the villa. మన దగ్గర నిజానికి రూపాయి కూడా లేదు, కానీ మనం 1 కోటి రూపాయలు ఉంటే ఆ విల్లాను కొంటానంటున్నాం. ఇది ఇమాజినరీ, అన్రియల్, ఇంప్రాబబుల్, అంటే మనకు పాసిబిలిటీస్కి దూరంగా ఉన్నటువంటి మాట. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ వుడ్ బై. అలా కాదు, నా దగ్గర ఒక 5,000 rupees ఉంది, 6,000 rupeesకి ఏదో ఐటమ్ ఉంది, ఒక మొబైల్ ఫోన్. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఫర్ 6,000 rupees నౌ డేస్, బట్ వీ కెన్ సే 5,000 rupees ఉంది, 6,000 అంటే పాసిబిలిటీస్ దగ్గర ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ బై. చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ బై ద మొబైల్. ఇది పాసిబిలిటీస్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది రియల్ కండిషన్గా చెప్తాం. Whereas if I had money I would buy, if I had money I would buy the villa, ఆ విల్లా నేను కొంటాను. ఇది ప్రాబబిలిటీస్, పాసిబిలిటీస్ దగ్గరగా లేదు. మన దగ్గర డబ్బులే లేవు, ఆ విల్లాను కొనడానికి 1 కోటి రూపాయలు కావాలి, అది ఉంటే కొంటాను. ఇది ఇమాజినరీ యాక్షన్. ఓకే, సో మనంగానే ఇమాజినరీ యాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇఫ్ ఐ న్యూ వేర్ షీ లివ్డ్ ఐ వుడ్ గో అండ్ సీ హర్. ఆమె ఎక్కడ ఉంటుందో, ఇది ప్రెసెంట్, అంటే పాస్ట్ వర్బ్ యూస్ చేస్తున్నా, ఇది పాస్ట్ కాదు, ప్రజెంట్కి సంబంధించింది. ఆమె గురించి మనకు తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు, ఏ కాంటాక్ట్స్ మనకు లేవు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, ఇఫ్ ఐ నో హర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో వెళ్ళి చూడాలనుకుంటున్నాను, ఎవరో ఫ్రెండ్స్కి అడిగితే నెంబర్ దొరుకుతుంది. ఒకవేళ అలా దొరికితే, ఇఫ్ ఐ నో హర్ అడ్రస్ ఆర్ ఇఫ్ ఐ నో వేర్ షీ లివ్స్ ఐ విల్ గో అండ్ సీ, ఇది మనకు తెలిసింది.
అలా కాదు, ఏ అవకాశం లేదు. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నాం అంటే ఇఫ్ ఐ న్యూ వేర్ షీ లివ్డ్ ఐ వుడ్ గో అండ్ సీ హర్. నేను వెళ్ళి చూస్తాను. అంటే ఇది ఎలా చెప్తామంటే ఆమె అడ్రస్ తెలిస్తే నేను వెళ్ళి చూస్తాను, బట్ ఆమె అడ్రస్ తెలిసే ఛాన్స్ లేదు, నేను వెళ్ళి చూసే అవకాశం కూడా లేదు. ఇఫ్ ఐ వన్ ద లాటరీ, చాలా ఎగ్జాంపుల్స్ మీరు చూసుంటారు. ఇఫ్ ఐ వన్ ద లాటరీ, ఆ లాటరీ గెలిస్తే ఐ వుడ్ బై ఏ బెంచ్ కార్, ఐ వుడ్ బై ఏ విలా, ఐ వుడ్ బై ఏ ట్రిప్లెక్స్ హౌస్. ఓకే, అంటే నేను ఆ లాటరీని గెలిస్తే పాసిబిలిటీస్ ఉన్నాయా? వెరీ 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 ఫార్ ఫ్రమ్ రియల్. అంటే అన్రియల్, ఇమాజినరీ, మన ఊహల్లో చెప్పేటటువంటి మాటలు, ఇమాజినరీ యాక్షన్. ఇఫ్ ఐ వన్ ద లాటరీ, నేను ఆ లాటరీని గెలిస్తే ఐ వుడ్ బై ఏ బెంచ్ కార్ ఆర్ ఏ విల్లా ట్రిప్లెక్స్, ఏదో మనం చెప్తున్నాం. అంటే ఇది జరిగే అవకాశం లేదు. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు మనం ఇఫ్ క్లాస్ని సింపుల్ పాస్ట్లో, మెయిన్ క్లాస్ని వుడ్, కుడ్, మైట్ ఇలా చెప్పొచ్చు. ఇదే ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ న్యూ వేర్ షీ లివ్డ్ ఐ కుడ్ గో అండ్ సీ హర్. నేను వెళ్ళగలిగేవాడిని, వెళ్ళగలను, వెళ్ళి చూడగలను ఆమె అడ్రస్ తెలిస్తే. బట్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు నో హర్ అడ్రస్. ఓకే, తెలుగులో చాలామంది అడిగే డిఫరెన్స్ ఏంటంటే అదే ఇఫ్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, టైప్ 1, టైప్ 2కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఇదే డిఫరెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ రిచ్, ఐ వర్ ఎందుకు వచ్చిందంటే ఐతో యూజువల్గా వర్జ్ని కదా యూజ్ చేస్తాం. ఐ వర్ ఎందుకు వచ్చింది ఇందులో అంటే ఈ అన్రియల్ ఇమాజినరీలో ఐవి, యూ, దే, హీ, షీ ఇట్లా అన్నింటితో కూడా వర్నే యూజ్ చేస్తారు నిజం కానప్పుడు, ఇమాజినరీ అయినప్పుడు. నేను రిచ్ కాదు, లెట్ us సపోజ్ ఐఎమ్ వెరీ పోర్. ఓకే, ఇఫ్ ఐ వర్ రిచ్, నేనే రిచ్ అయ్యుంటే ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇది ఇమాజిన్ చేస్తూ చెప్తున్నా. ఐ వుడ్ రిచ్, ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నేను ధనవంతుడిని అయితే ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇది నిజం కాదు. కాబట్టి ఇమాజినరీలో ఇఫ్ ఐ తర్వాత వర్ని యూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ వర్స్కి బదులుగా వర్ వచ్చింది. ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఓకే, లెట్ us టేక్ ఇఫ్ ఐ వర్ యూ, నువ్వు అయ్యుంటే, నేను అయ్యుంటేనా అనుకుంటాం. అంటే నువ్వు నేను అయ్యుంటే అది అవ్వదు, నేను అయ్యుంటేనా ఇంకోలా ఉండేది అని చెప్తుంటాం కదా. ఓకే, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ లీవ్ హిమ్. నేను అయ్యుంటేనా వాడిని వదలను. ఐ వుడ్ నాట్ లీవ్, ఇది నేను అయ్యే అవకాశం లేదు, అది జరిగే అవకాశం కూడా లేదు. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ, నాకు బాగా డబ్బులు ఉంటే లేవు. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఐ వుడ్ నాట్ లివ్ హియర్. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఐ వుడ్ నాట్ లివ్ హియర్. ఇది ఇక్కడ ఉండాలని ఉంది కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ ఇక్కడే ఉంటే నేను ఇక్కడ ఉండను, ఇంకెక్కడో ఉంటాను. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఐ వుడ్ నాట్ లివ్ హియర్. ఓకే, ఇది కూడా చూడండి, ఇందులో కూడా పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్, పాసెస్ అన్నీ వస్తాయి. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఇఫ్ తర్వాత హ్యాడ్ వచ్చింది, కలిగి ఉండడం, హ్యావ్ రాకుండా బాగా డబ్బులు ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఐ వుడ్ నాట్ లివ్ హియర్. ఇదే తెలుగులో ఒకటే అర్థం, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇక్కడ ఉండను. ఇదే రియల్ కండిషన్గా చెప్తే ఎలా చెప్తాం? ఇఫ్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఐ విల్ నాట్ లివ్ హియర్. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఐ వుడ్ నాట్ లివ్ హియర్. ఇమాజినరీ. ఓకే, సో ఇది మనకి డిఫరెన్స్. ఇందులో పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. క్వశ్చన్ ఎలా వస్తుంది? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, వుడ్ యూ లివ్ హియర్? ఇది ఈ ఎగ్జాంపుల్లోనే చూద్దాం. వుడ్ యూ లివ్ హియర్? ఇక్కడ ఉంటావా నువ్వు? ఇఫ్ యూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఇఫ్ యూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ వుడ్ యూ లివ్ హియర్? ఓకే, ఇక్కడ చూడండి, ఐ ఫౌండ్ హిజ్ అడ్రస్. ఇఫ్ ఐ ఫౌండ్ హిజ్ అడ్రస్ ఐ కుడ్ సెండ్ ఆర్ ఐ మైట్ సెండ్ హిమ్ అన్ ఇన్విటేషన్. నాకు అతని అడ్రస్ తెలిస్తే నేను ఒక ఇన్విటేషన్ అతనికి పంపించేవాడిని. దీన్నే క్వశ్చన్గా చెప్పాలంటే వుడ్ యూ సెండ్ హిమ్ ఆర్ కుడ్ యూ సెండ్ హిమ్ ఆర్ ఇలా చెప్పుకోవచ్చు. కుడ్ యూ సెండ్ హిమ్ అన్ ఇన్విటేషన్? అతనికి నువ్వు పంపించేవాడివా? కుడ్ యూ సెండ్, పంపిస్తావా? కుడ్ యూ సెండ్ హిమ్ అన్ ఇన్విటేషన్? ఇఫ్ యూ ఫౌండ్ హిజ్ అడ్రస్, అతని అడ్రస్ నీకు తెలిస్తే అతనికి నువ్వు పంపిస్తావా? ఓకే, సో ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనకి ఈ కండిషన్స్ మధ్యలో తేడాలు ఉన్నాయి. సో వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలాగే దీనిలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇలాంటివి రాసేటప్పుడు అంటే కొన్ని రకాల టెస్టులు పర్టికులర్గా అందులో మీకు ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, నాకు కనుక రెక్కలుంటే, ఇలాంటిది. అంటే ఏం చేస్తాం? లైక్ వాట్ వుడ్ యూ డూ? నువ్వేం చేస్తావు? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ హ్యాడ్ వింగ్స్? మీకు రెక్కలుంటే మీరేం చేస్తారు? ఎందుకు వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ హ్యావ్ వింగ్స్ అని అనలేదు?
వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ హ్యాడ్ వింగ్స్ అని ఎందుకన్నారు? బికాస్ ఇది ఇమాజినరీ. మనం ఇక్కడ ఊహం చేయాలి. ఇఫ్ ఐ వర్ సేమ్ ఆఫ్ ద స్టేట్, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే, ఇది ఇమాజినరీ, అన్రియల్. సో లెస్ ప్రాబబిలిటీస్, నో ఛాన్సెస్. ఇఫ్ ఐ వర్ ద సీఎం ఆఫ్ దిస్ స్టేట్, ఈ స్టేట్కి నేను సీఎం అయితే, ఆర్ వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వర్ ద సీఎం ఆఫ్ ది స్టేట్, ఈ స్టేట్లో సీఎం అయితే మీరు ఏం చేస్తారు? ఇవి ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ ద్వారా మనలో ఉన్నటువంటి అనలిటికల్ ఎబిలిటీస్ని, ఇటువంటి వాటిని బయటికి తీయడానికి దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎందుకు అది పాస్ట్లో ఉంది అనే డౌట్ రాకుండా, వుడ్ని ఎందుకు యూస్ చేసాం అనే డౌట్ రాకుండా ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇది ఇమాజినరీ. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి ఎక్సర్సైజ్ కూడా ఒక ఇమాజినరీ. ఏం చేస్తాం? ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఇఫ్ ఐ హ్యాడ్ 1000 crores, మన దగ్గర 1000 కోట్లుంటే వాట్ వుడ్ యు డూ? ఇటువంటి మాటలకు మనం ఇలాగే చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇమాజినరీ యాక్షన్స్. ఓకే, సో ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్కి మధ్యలో డిఫరెన్స్ ఇది. ఒక్కసారి కొన్ని సెంటెన్సెస్ని మీరు సొంతంగా తయారు చేసుకుంటే మీకే అర్థం అవుతుంది. ఓకే, ఎక్సర్సైజ్ని చేయండి, ఆటోమేటిక్గా ఈ టాపిక్ పైన మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ ఐడియా ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు డౌట్స్లో దీన్ని అడగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.